పాదారవింద శతకంలోని 85వ శ్లోకానికి ప్రవేశించాం. తవత్రస్తం పాదాత్ కిసలయమరణ్యాంతరమగాత్ పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ చితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోహో. ఏదైనా ఒక పోటీ జరిగినప్పుడు ఆ పోటీలో ఇద్దరు పోటీదారులు ఉంటారు, ఇద్దరో ముగ్గురో ఎంతమంది ఉన్నా ఆ పోటీదారులకి వాళ్ళకి బలాబలాలు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో పోటీ బాగుంటుంది. అటువంటి బలం లేని వాళ్ళు గొప్పలు పోయి నేనంతా నేనింత అనుకుని పోటీ పడి తర్వాత అసలైన ఆ పోటీదారుని చూసి కంగారు పడిపోయిన తర్వాత ఓడిపోతే రెండు ఉన్నాయట. ఏమిటి? ఒకటి విదేశే వాసు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, వేరే చోటకి పారిపోవడం, లేదా శరణగమనం వా, శరణాగతి పొందడము. ఇవి రెండే మార్గాలట. రెండు ఈ శ్లోకంలో ఏవి రెండు అమ్మవారి పాదాలతోటి పోటీ పడ్డాయో చెప్తున్నారు. ప్రతిపదార్థం చూస్తే కామాక్షి, ఓ కామాక్షిదేవి, తవ నీ యొక్క పాదాత్రస్తం, చరణానికి త్రస్తం అంటే జడిసిన, భయపడిన, జడిసిన, కిసలయం చిగురుటాకు, అరణ్యాంతరం అగాత్ అడవుల్లోకి పారిపోయిందిట. అగాత్ అంటే పారిపోయింది. ఎక్కడికి? డీప్ ఇంటూ ది ఫారెస్ట్, ఎక్కడో లోపలికి, అరణ్యాల లోపలికి వెళ్ళిపోయింది, పారిపోయింది. అగాత్ అంటే వెంట. కమలం తామర పువ్వు, పరం కానీ అంటే ఆ చిగురుటాకైతే అక్కడి నుంచి పారిపోయింది. కానీ కమలం తామర పువ్వు ఏం చేసిందిట? రేఖారూపం పద్మరేఖగా అముహు ఏవ, ఈ చరణాన్నే ఆశ్రితమభూత్, ఆశ్రయించెను. నిజరిపోహు, తన శత్రువు నుండి, పరిభవే తిరస్కారమునందు, చితానాం ఓడిన వారికి, విదేశే వాసోవా పరదేశాల పాలైపోవుటో, శరణగమనం వా శత్రువునే శరణు పొందుటో, ద్వితయమపి ఈ రెండును యుక్తం ఉచితమే. ఇవి రెండే మార్గాలు. ఓడిపోయిన వాళ్ళకి అంటే పోటీలో అవతల వాళ్ళ యొక్క బలం ఎంతో తెలుసుకోకుండా ఒక పోటీకి వెళ్ళిపోయిన తర్వాత రెండు అన్నమాట, పారిపోవడం, రెండోది శరణాగతి పొందడం. ఈ శరణాగతి చాలా తెలివైన పని అన్నమాట. ఆ కమలానికి అటువంటి గొప్ప శరణాగతి స్థానం అమ్మవారు ప్రసాదించింది. చివురుటాకు దేంతో పోటీ పడిందిట? అమ్మవారి మృదుత్వం, పాదాల మృదుత్వంతో పోటీ పడింది. ఆ మృదుత్వానికి ఆ పోటీలో అది నెగ్గలేనని అర్థమైపోయింది, పారిపోయింది. ఎక్కడో డీప్ ఇంటూ ద ఫారెస్ట్, ఎక్కడో అడవుల లోపలికి వెళ్ళిపోయాయి. ఈ పద్మము ఏం చేసిందిట? అమ్మవారిని శరణు వేడేసింది. నేను ఏదో అనుకున్నాను, నీ పాద పద్మాలతో ఆరుణ్యం, నాకు కూడా అదే రంగు ఉంది,
నీ పాదాలకు కూడా అదే రంగు ఉంది. కాబట్టి నువ్వు సమమని అనుకున్నాను. కానీ ఇది ఏ విధంగానూ సమం కాదు. నేను ఎందుకు ఈ పోటీల్లో నేను పనికిరాను అనే విషయం తెలుసుకున్న ఆ తామర పువ్వు ఏం చేసిందిట, అమ్మవారి శరణు కోరేసింది. శరణు కోరుకుని అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోతే అమ్మవారి పాదాలు ఏం చేసాయి, దేన్నైనా అది ఇప్పుడు ఒక వీరోచితమైన యుద్ధంలో కూడా ఆ వీరుడు ఏం చేస్తాడు, శరణు కోరితే వెంటనే శరణాగతి ఇస్తాడు. అది యుద్ధ నియమం, నీతి. అటువంటి మానవ మాతృలకే అది సహజమైతే అమ్మవారికి అది ఎంత విషయం. కాబట్టి ఆవిడ వెంటనే శరణాగతి ప్రసాదించింది. ఆ పద్మం ఏమడిగింది, కోరిక కోరింది. నేను నీ పాదలో ఒక రేఖగా మారిపోతాను, నన్ను నీ పాదాలలో ఒక రేఖామాత్రంగా నన్ను నిలబెట్టేసుకోమని. కోరిక అడగడం కూడా చాలా తెలివితేటలు, ఎంత జ్ఞానమో అది కూడా భగవంతుడు ప్రసాదించాలి. 33వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం, స్ఫురన్ మధ్యే శుద్ధే నఖ కిరణ దుగ్ధాబ్ధి పయసాం. అందులో వహన్ నబ్జం చక్రం ధరమపిచ రేఖాత్మకతయ అని ఆ శ్లోకంలో అమ్మవారి పాదాల్లో శంఖము, చక్రము, ఆ తాప్యము ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల్లో ఉంటాయి అని. అది ఉత్తమ సాముద్రిక లక్షణం. అటువంటి ఆ పాదాలలో ఆ రేఖలు ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం అన్నమాట. ఆ లక్షణం అమ్మవారి పాదాల్లో ఉంది. ఆ అబ్జం అంటే తామర పువ్వు, అటువంటి రేఖలు అమ్మవారి పాదాల్లో ఉన్నాయి. ఆ రేఖగా అమ్మవారి పాదాల్లోకి వెళ్ళిపోయింది ఈ తామర పువ్వు తన యొక్క శరణాగతితోటి. శరణాగతి అనేది మనం చెప్పుకున్న పతంజలి అష్టాంగ యోగాల్లో యమ నియమ, ఆ ఆసన, ప్రాణాయామ ఇటువంటివి 8 చెప్పుకున్నాం. అందులో యమ అనే దానికి 5 ఉపాంగాలు, నియమ అనే దానికి కూడా 5 ఉపాంగాలు చెప్పుకున్నాం. ఆ నియమ ఉపాంగాల్లో ఆఖరిది ఈశ్వర ప్రణిధాన అంటే శరణాగతి. ఈ శరణాగతికి కూడా మళ్ళా 6 ఉపాంగాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏమిటంటే అనుకూలంగానే ఉండాలి. అంటే శరణాగతి అనేది అంత తేలిక కాదు. ఈ కమలానికి అటువంటి అద్భుతమైన ఆ యోగం ఎలా ఆ ప్రసాదం అయింది అనే దానికి మనం చెప్పుకుంటున్నాం. శరణాగతి అంటే ఏం చెయ్యాలి ఒక సాధకుడు, ఒక భక్తుడు అంటే అనుకూలంగా ఉండడం. అంటే సంకల్పం, పూర్తిగా నేను ఇలాగే ఉంటాను అని సంకల్పించుకోవాలి. 2 ప్రతికూల భావాన్ని విడిచిపెట్టడం. అంటే సంకల్పం అంటే ప్రతికూల భావాన్ని విడిచిపెట్టడమే కదా అంటే కాదు. సంకల్పం వేరు, అనుకోవడం వేరు. కానీ నేను ఇప్పుడు చెయ్యాలా, నేను దీన్ని ఎందుకు చెయ్యాలి అనే భావాలు సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రతికూల భావాన్ని విడిచిపెట్టడం అన్నమాట. సెల్ఫ్ సబ్మిషన్, పూర్తిగా లొంగిపోయి ఉండడం అది. తర్వాత 3వది ఆ శరణ్యమే రక్షించునని పూర్తి విశ్వాసం. నేను దేన్నైతే నమ్ముతున్నానో, దేనికి శరణాగతి చేశానో అది నన్ను రక్షిస్తుందని ఒక పూర్తి విశ్వాసం, ఫుల్ ఫెయిత్ అన్నమాట. ఆ శరణ్యమే స్వగోప్తగా వరించుట అంటే నన్ను నీ స్వంతంగా, గార్డియన్షిప్, లార్డ్స్ గార్డియన్షిప్ యాక్సెప్ట్ చేయడం అన్నమాట. నన్ను నీ స్వంతంగా నువ్వు నన్ను చేసుకో. ఎలాగైతే అమ్మవారిని కమలం అడిగిందో, నన్ను నీ స్వంతంగా చేసుకోమని అడిగిందో, అప్పుడు ఆవిడ పాదంలో
ఒక రేఖగా ఆవిడ మార్చుకుంది. రేఖగా మార్చుకుని ఆ పాదంలో ఆ కమల రేఖని ఆవిడ పెట్టుకుంది. అటువంటిది. తర్వాత తన బరువును ఆ శరణ్యం ముందు ఉంచుట. అంటే తన ఆలోచన భారాన్ని, బరువును ఉంచడం అంటే ఏమిటి? తన ఆలోచన భారాన్ని పూర్తిగా ఆ శరణ్యం నందు అప్పచెప్పడం. నేను ఏమి ఆలోచిస్తున్నానో, ఏమి చేస్తున్నాను అంటే ఏది చేస్తున్నా ఆ మధ్యలో దాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఒక ఆవుని ఒక రాటకు కట్టేసి వదిలేశారనుకోండి, అక్కడే తిరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళదు. అక్కడే అందులోనే ఉంటూ ఉంటుంది. అలాగా పూర్తిగా తన ఆలోచనల నిండా ఆ శరణ్యాన్ని నింపుకోవడం అన్నమాట. తర్వాత ఆ శరణ్యం ముందర దైన్యం. నా వల్ల ఏం కాదు. నేను ఎందుకు నా నా శక్తి ఎందుకు పనికిరాదు. నేనే నేనెందుకు పనికిరాని దాన్ని, పనికిరాని వాడిని. నీ ముందర నేనెంత? నువ్వు చేయకపోతే నేనేం చేయగలను? అనేది ఈ సర్వస్య శరణాగతి అని చెప్తారుగా ఈశ్వర ప్రణిధానం. ఇందులో 6 భాగాలన్నమాట. అంటే ఇంత పూర్తి ఆ శరణాగతి చేస్తే తప్ప ఆ శక్తి మనని అనుగ్రహించదు. అంటే అనుగ్రహించదు కాదు. ఆ అనుగ్రహానికి మనం పాత్రులమవ్వం. మన పాత్రత పెంచుకోవాలంటే ఏమిటి? మన మన వెసల్ క్లీన్‌గా ఉండాలి. మన పాత్ర శుద్ధంగా ఉండాలి. ఆ శుద్ధం అందులో ఏ మూల, ఏ నలక ఉన్నా అది పనికిరాదు. అంత శుభ్రమైన, స్వచ్ఛమైన పాత్రత మనం పొందితే అనుగ్రహం అందులో ఆ పాత్ర నిండా నిండిపోతుంది. అటువంటి అనుగ్రహానికి మనం పాత్రులం అవ్వాలంటే ఈ 6 మనం అవలంబించాలి. అటువంటి శరణాగతి చేసిన ఆ భక్తుడికి భక్తి అనే ఒక పక్షికి కర్మ, జ్ఞానం అనే 2 రెక్కలు. ఆ భక్తి అనే పక్షి ఎక్కి ఆ సాధకుడు మోక్షం అనే ఆ మెట్టుకి చేరిపోతాడట. ఆ పైకి ఆ పక్షికి తీసుకెళ్ళిపోతాడు మోక్షానికి. అటువంటి కర్మ జ్ఞానాన్ని పొందడానికి అటువంటి శరణాగతి అమ్మవారి పాదాలకి, పాద పద్మాలకి చేస్తే ఎలాగైతే కమలం రేఖారూపంగా అమ్మవారి పాదంలో ఇమిడిపోయిందో అటువంటి ఇమిడిపో ఆ శక్తిని, ఆ మోక్షాన్ని అమ్మవారి పాదాలు మనకు ప్రసాదిస్తాయి అని చెప్తున్నారు. 2 ఉన్నాయి. పారిపోవడం, శరణాగతి పొందడం. చిగురులాగా అడవిలోకి పారిపోతావా? ఏ అడవి? మళ్ళా కర్మలు, మాలిన్యాలు అవన్నీ ఉన్న అడవిలోకి పారిపోతావా? కీకారణ్యం. ఆ అటువంటి ఇహ సంబంధమైన ఆ కోరికలతోటి నేను చెయ్యలేను, నేను ఈ సాధన మార్గంలో నేను నిలవలేను అని అటువంటి లౌకిక ప్రపంచంలోకి పారిపోతావా? అమ్మవారి పాద శరణాగతి చేసి ఆ పాద కమలంలో ఒక రేఖగా మారిపోతావా? ఏం చేస్తావు? ఇవి 2 ప్రతి వాళ్ళకి, ఆ పోటీలో నిలబడిన ప్రతి వాళ్ళకి కూడా సహజం ఇది. ఇదో అదో చెయ్యాలి. నువ్వేం చేస్తావు? ఇది ఆయన శంకరుల వారు మన్ని ప్రశ్నిస్తున్నట్టు అనుకోండి. మనం ఏం చేస్తాం? ఎంత శరణాగతి మనం చేయగలుగుతాం? అది చాలా తమాషాగా ఎంతో అద్భుతంగా వర్ణన చేశారు ఇది. తవ త్రస్తం పాదాత్ కిసలయమరణ్యాంతరమగాత్ పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోః.